కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు నగర నియోజకవర్గ ప్రజల కోసం 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ నిర్మాణం చేపట్టి నగర ప్రజల దాహార్తి తీరుస్తామని కర్నూలు కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రాంపులయ్య యాదవ్, కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జిలానీ భాషలు తెలిపారు. కర్నూలు పట్టణంలోని 8వ వార్డు ప్రచారంలో భాగంగా కర్నూలు కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రాంపులయ్య యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి జిలానీ భాషలు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించిందని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం రైతుల రుణమాఫీ చేపట్టి మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ గత 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2వ ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఈ తాగునీరు సమస్య అనేది కర్నూలు నగరానికి తీరుస్తామని చెప్పేసి, అలాగే డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ మంచిగా చేసి పబ్లిక్కు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఇది చేసుకుంటూ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, మనకు అన్ని విధాలా సహకరిస్తారు. దాని తర్వాత స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు అన్ని విధాలు జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ప్రజలు కూడా అదే నిర్ణయంతో ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ. ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రచార